ఇప్పుడు నేను రీల్ చేశాను అనుకో, దానికి అబ్బాయి గొంతు ఉన్న ప్లేస్లో వల్ల అబ్బాయి రీల్ చేయొచ్చు. ఏమంటారు, డ్యూయట్ అంటారు దాన్ని, డ్యూయట్. ఇప్పుడు నేను రీల్ చేశాను ఒక సాంగ్కి, దాంట్లో అబ్బాయి వాయిస్ కూడా ఉంటుంది కదా, మేల్ వాయిస్ కూడా ఉంటుంది కదా, అప్పుడు వేరే వాళ్ళు అంటే అబ్బాయి ఎవరన్నా చేసా డ్యూయట్ వీడియో అలా చేయడానికి అవదా? లైక్ యాప్లో బాగా చేసేవాళ్ళు నా వీడియోస్ ఇలాగా ఇట్లా అప్లోడ్ చేయడం ఆలస్యం డ్యూయట్ రెడీ అయిపోయేవాళ్ళు డ్యూయట్కి. తో సహా అమ్మాయిలు కూడా చేసేవాళ్ళు అబ్బాయి గొంతు పెట్టుకొని. నేను కూడా చేసేదాన్ని చెల్లె వాళ్ళ వీడియోలకి, తెలిసిన చెల్లె వాళ్ళ వీడియోకి. నాకు తెలియదన్నమా ఆప్షన్, నేను కూడా వెతకలేదు, అంటే నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు, అలా చూడలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, అప్పుడు టిక్టాక్లో ఉండేది, లైక్ యాప్లో కూడా ఉండేది, ఇందులో చూడలేదు అలాగా. నాతో చేసే వాళ్ళందరికీ నేను క్లాస్ పీకేదాన్ని. నేను ఎంత పెట్టుకున్నాను నా వీడియోని, మీరెంత లెంత్ పెట్టుకున్నారు, మీరేమో ఇంత కనిపిస్తున్నారు, నేను ఇంత కనిపిస్తున్నాను, నాకు తగ్గట్టుగా మీరు కూడా సైజుని పెంచుకోవాలి కదా. నేను ఇటు చూస్తుంటే మీరు అటు చూసి వీడియో చేస్తారు, ఎన్ని అనేదాన్నో పాపం వాళ్ళని, అయినా కానీ చేసేవాళ్ళం. ఇంకా ఏం తినలేదు, తినాలి లావణ్య, ఇంకా తినాలి. అయ్యరామా, నా పేరు రాజ్, లావణ్య కాదు అను మళ్ళీ. అయ్యరామా, నేను నువ్వు చేద్దామా డ్యూయట్ వీడియో అను, చెయ్యు. నేను చేసిన వీడియోలు ఉన్నాయి కదా, వాటిని చూసి డ్యూయట్ చెయ్యండి మీరు, చూద్దాం అవుతుందో లేదో. లేదంటే గ్రీన్ స్క్రీన్ పెట్టి చేస్తున్నారు. అయ్యో నేను రాజుని అన్ను. ఈ అబ్బాయి ఏడ్చేలాగా ఉన్నాడు, అబ్బాయి అమ్మాయో కానీ నన్ను ఏడిపిస్తున్నావు. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో. మళ్ళీ నా మీద కాపీరైట్ చెయ్యవుగా, వేవుగా. ఏమని చెప్పాలో ఇంకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసంతా. అడ్డం ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా. ఆల్వేస్ ఐఎమ్ గుడ్. నా ప్రేమను వని అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో. ఏమని చెప్పాలో ఇంకేమి అడగాలి, ఏమంటావో ఏమో నన్న సందేహంతో. చిగురా